నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోస్తా జిల్లాలపై మోంతా ప్రళయం. రాబోయే 4 రోజులు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక. కర్నూలులో జరిగిన బస్సు దహనం ఘటన ప్రమాదం కాదన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అంటూ సంచలన వ్యాఖ్యలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు సుధీర్ బాబు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కొంతమంది కారణంగానే కేసీఆర్ కు చెడ్డ పేరు వస్తోందన్న కవిత. బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను అంశాల వారీగా మాత్రమే విమర్శిస్తారని స్పష్టీకరణ. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను అత్యంత వేగంగా ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం వైపు దూసుకొస్తుంది. తీరం దాటేందుకు సిద్దమవుతున్న ఈ పెను తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ రోజు నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రేపు మంగళవారం ఉదయానికి మరింత తీవ్రమై అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటనుంది. తుఫాను తీరం దాటిన తర్వాత 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి వాయుగుండం ఈరోజు ఉదయానికి తీవ్ర వాయుగుండంగా పరిణామం చెందింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలోనే కొనసాగుతూ తదుపరి కొన్ని గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతానికి అండమాన్లోని పోర్ట్ బ్లెయిర్కు 620 కిలోమీటర్ల పశ్చిమ దిశలోనూ, చెన్నై తమిళనాడులోని చెన్నైకు 780 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయ దిశలోనూ, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణానికి 830 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోనూ, కాకినాడకు కూడా 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఆగ్నేయ దిశలో ఉన్నది. ఇక గోపాల్పూర్, ఒరిస్సాలోని గోపాల్పూర్కు 930 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయ దిశలో కొనసాగుతుంది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి చక్రవాతం లేదా తుఫానుగా పరిణమించే అవకాశం ఉంది. చక్రవాతం అయ్యే సమయానికి నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉండే అవకాశం ఉన్నది. 28వ తేదీ నాటికి అది మరింత వాయువ్య దిశలో పయనించి తదుపరి ఉత్తర వాయువ్య దిశలో పయనించి తీవ్ర సైక్లోన్గా పరిణమించే అవకాశం ఉంది. తరువాత ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి 28వ తేదీ సాయంత్రం రాత్రి మధ్య ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని మచిలీపట్నం, కళింగపట్నం మధ్య అనగా కాకినాడకు సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. తీరాన్ని తాకే సమయంలో గాలుల యొక్క వేగం 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగం ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో సాధారణ ఆటుపోట్ల కన్నా 1 మీటర్ వరకు ఆ ప్రాంతంలో ల్యాండ్ ఫాల్ అయ్యే ప్రాంతంలో 1 మీటర్ ఎత్తు వరకు స్టార్మ్ సర్జ్ ఉండే అవకాశం ఉంది. ఈరోజు 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు అనగా 27వ తేదీన ఎక్కువ ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటూ భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు 1-2 ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉన్నది. 28వ తేదీ నుంచి వర్షపాతం యొక్క క్షేత్రీయ విస్తృతి, తరువాత తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడటంతో పాటు కొన్ని ప్రాంతాలలో హెవీ టు వెరీ హెవీ అంటే భారీ నుంచి అతి భారీ వర్షపాతం, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం 28వ తేదీన ఉన్నది. 29వ తేదీన రాష్ట్రంలో పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటూ ఉత్తర కోస్తా జిల్లాల్లో
1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం 29వ తేదీన నమోదయ్యే అవకాశం ఉన్నది. ఈ కారణాల వల్ల రాబోయే 5 రోజులు కూడా మత్స్యకారులు కోస్తా తీరం వెంబడి, తీరం ఆవల, బంగాళాఖాతంలో సూచించిన ప్రాంతాలలో వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఓడరేవులన్నింటిలో డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 1 అనే మొదటి నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేయటం జరిగింది. బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన బస్సు దహనం ఘటన ప్రమాదం కాదని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా పొద్దుటూరులోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అధికార నిర్లక్ష్యం వల్లే 20 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని, ఈ ఘటనలో చంద్రబాబు ప్రథమ ముద్దాయని విమర్శించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఏరులై పారుతున్న మద్యమే ఈ ప్రమాదానికి కారణమని ఆయన తేల్చి చెప్పారు. ప్రమాదం జరగడానికి ముందు జాతీయ రహదారి సమీపంలోని బెల్ట్ షాపులో మద్యం కొనుగోలు చేసిన బైకిస్టే మద్యం మత్తులో ఇంత పెద్ద ప్రమాదానికి కారణమయ్యారని వెల్లడించారు. దీనికి ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించారని డిమాండ్ చేశారు. హత్య చేసింది రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హత్య చేసింది. 100కు 100% నేను గట్టిగా చెప్పగలుగుతా ఈ మాట ప్రజలారా. ఇది ప్రమాదశాత్తు జరిగిన సంఘటన కాదు, దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్వార్థంతోనూ, నిర్లక్ష్యంతోనూ, అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరితోనూ జరిగినటువంటి హత్యలివి. ఈ హత్యలకు మొట్టమొదటి ముద్దాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, 2వ ముద్దాయి ఎక్సైజ్ శాఖ మంత్రి గారు, 3వ ముద్దాయి బెల్ట్ షాప్ నిర్వాహకుడు. జాతీయ రహదారి పైన బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడు కదా, తెల్లవార్దులు అక్కడే కదా మందు దాగింది బైక్ రైడరు, బెల్ట్ షాప్ నిర్వాహకుడు 3వ ముద్దాయి. 4వ ముద్దాయి విచ్చలవిడిగా బెల్ట్ షాపులు తెల్లవార్దులు ఓపెన్ చేసి, అసలు బెల్ట్ షాపే ఉండకూడదు, 24 అవర్స్ బెల్ట్ షాపులు రన్ అవుతాయి. అక్కడ వాడు తాగి తూలుతూ పెట్రోల్ బంక్ వచ్చి డ్రైవ్ చేయలేని పరిస్థితిలో అధికమైన మత్తులో ఉంటే అవన్నీ మనం సీసీ ఫుటేజ్ లో చూసినాం. 4వ ముద్దాయి 100కు 100% ఎక్సైజ్ అధికారులైతే, 5వ ముద్దాయి రవాణా శాఖ సంబంధించిన వాళ్ళు. ఆ బస్సుకు ఏ అనుమతులు లేవు, ఫిట్నెస్ సర్టిఫికేట్ అయిపోయి 3 నెలలు అయిపోయింది, మార్చికి అయిపోయిందంట. ఒక బస్సు జాతీయ రహదారి పైన ప్రయాణం చేయడానికి కావలసినటువంటి ఫిట్నెస్ ఆ వెహికల్ కు లేదు, ఏ అనుమతులు లేవు. అంటే అంత ఉదాసీనతగా నిర్లక్ష్యంగా ఉన్నారు. మేము నెత్తి డోరు ముత్తుకొని చెప్తున్నాం. మేము రోజు ఈ రోజు ఆ రోజు కాదు, ప్రతిరోజు చెప్తున్నాం. వింటున్నారా? వినడంలే. ఈ రాష్ట్రంలో పరిస్థితి ఆడికి వచ్చిందంటే కన్నా, మందు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఏటీఎం ఎనీ టైం మనీ కోసం ఏటీఎం పెట్టినారు. ఇది కాదు ఇప్పుడు దానికి. ఏటీఎం అంటే ఎనీ టైం మందు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనీ టైం మందు, 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు. ఎక్కడైనా ఎప్పుడైనా దొరుకుతుంది. బడి పక్కనైనా దొరుకుతుంది, గుడి పక్కనైనా దొరుకుతుంది, సందులోనే దొరుకుతుంది, పట్టణంలో దొరుకుతుంది, పల్లెలో దొరుకుతుంది, జాతీయ రహదారుల్లో దొరుకుతుంది, గ్రామీణ రోడ్లలో దొరుకుతుంది. తాగొచ్చు, ఊగొచ్చు, ప్రమాదాలు చేయొచ్చు, మనుషులు సంపచ్చు. మాకు మటుకు లెక్క కావాలా, మాకు మటుకు అధికారం కావాలా. నకిలీ మద్యాన్ని విక్రయించి మేము 1000 కోట్లు సంపాదిస్తాం. మా మనుషులకు 100 కోట్లు సమకూర్చి ఎలక్షన్లలో మేము గెలుస్తాం. నాకు అధికారం కావాలా, నా మనుషులకు డబ్బు కావాలా. ఇదే చంద్రబాబు నాయుడు పాలసీ. నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మొదలుకొని అందరికీ చెప్తా ఉన్నా. ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే రవాణా శాఖ అధికారులు చెప్తా ఉన్నా. నా నియోజకవర్గంలో తిరిగే ప్రైవేటు బస్సుల విషయంలో రవాణా శాఖ అధికారులు ఈ రోజైనా కళ్ళు తెరిచి ఏ బస్సులకు అనుమతులు ఉన్నాయి, ఏ బస్సులకు అనుమతులు లేవు, ప్రైవేట్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ దగ్గర మొదలుకొని, ఇన్సూరెన్స్ మొదలుకొని ప్రతి ఒక్క విషయంలోనూ మీరు చట్ట ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని, ఏ అనుమతులు అయితే మీరు అన్ని ఉన్నప్పుడు ఇస్తారో, మీరు అనుమతి ఇచ్చిన తర్వాత బస్సు రోడ్డు ఎక్కాలనో ఆ బస్సే రోడ్డు ఎక్కాల. అట్లా కాకుండా ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకొని రాష్ట్రం వరకు ఎక్కడైనా సరే అనుమతులకు సిద్ధం లేని బస్సు రోడ్డెక్కి ప్రమాదం జరిగితే దీని ప్రమాదంగా నేను భావించను, హత్యగా భావిస్తా. మిమ్మల్ని ముద్దాయిలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రోజు మా ప్రభుత్వం లేదని చెప్పి మీరు ఏమైనా తప్పించుకుంటాం అనుకుంటున్నారేమో. తప్పనిసరిగా 100కి 100 భాగాలు బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారి పైన జరిగిన ప్రమాదాన్ని ప్రమాదం కాదు, హత్యగా భావించి డిజిటల్ బుక్ లో ఎంటర్ చేస్తానా నేను. ప్రొద్దుటూరులో కూడా ఎప్పుడైనా సరే, ఆడైనా సరే, ఏ బస్సు అయినా సరే అనుమతి లేకుండా రోడ్డు మీదకి వస్తే, ఏ ప్రమాదం ఏం జరిగితే హత్యగా భావించి డిజిటల్ బుక్ లో ఎంటర్ చేపిస్తా. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటిని హత్యలుగానే భావించి మీ మీద కేసులు ఫైల్ చేయాల్సి వస్తుంది. మనుషుల ప్రాణాలతో మీరు చెలగాట మాడతారా మీరు తెలుగుదేశం ప్రభుత్వం? అసలు మనుషుల ప్రాణాలంటే మీకు లెక్కే లేదా? మీకు ఎంత బాధ కలుగుతుందయ్యా. వాళ్ళు బస్సులో ప్రయాణం చేస్తా నిద్రపోతున్నారు. నిద్రపోయేవాడు నిద్రపోయినట్టే ఆ కాలే మంటలలో 15 నిమిషాలు 20 నిమిషాలు పూర్తి అయిపోయినారు. ఈ రాష్ట్రంలో ఏ ప్రజలైనా ఒక్కసారి ఆ బస్సులో మన కుటుంబ సభ్యుడు ఉంటే అనే తలంపుగా ఆలోచన వస్తే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. ఈ రాష్ట్రంలో ఏ తల్లిదండ్రులైనా ఆలోచించుకోమను.
ఆ బస్సులో గల నా బిడ్డ ఉంది, నా కొడుకు ఉండాడు, నా మొగుడు ఉండాడనే పొరపాటు మీకు ఆ తలంపు వస్తే ఉండ మీకు పగులుతుందట్నే. మరి ఆ కుటుంబాలు చంపింది ఈ ప్రభుత్వం కాదా? ఈ మద్యం కాదా? ఈ బెల్ట్ షాపుల మద్యం తాగడం కాదా? ఈ రవాణా శాఖకు సంబంధించిన అధికారుల యొక్క నిర్లక్ష్యం కాదా? వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. తుఫాన్ హెచ్చరికతో పశ్చిమ గోదావరి జిల్లా అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. నర్సాపురం, సకినేటిపల్లి రేవుల మధ్య గోదావరిలో ప్రయాణికుల్ని చేరవేసే పంటు, పడవల రాకపోకలు నిలుపు చేస్తూ జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాలు జారీ చేశారు. నర్సాపురం, మొగల్తూరు మండలాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించి తీరం వెంబడి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పేరుపాలెం బీచ్ ని మూసివేశారు. కేపీపాలెం, పేరుపాలెం ప్రాంతంలోని సముద్ర తీరం వెంబడి సందర్శకుల్ని అనుమతించడం లేదు. నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో మొత్తం 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో నర్సాపురంలో 8, మొగల్తూరు మండలంలో 8 కేంద్రాలున్నాయి. సోమవారం నుంచి ఈ కేంద్రాల్లోకి తీర గ్రామ ప్రజల్ని తరలించనున్నట్టు ఆర్డీఓ దాసరాజు తెలియజేశారు. తుఫాను నేపథ్యంలో మనకి ఈ నర్సాపురం డివిజన్ లో ప్రధానంగా నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో ఇది సివియర్ గా ఉంటుందని అంచనా వేస్తున్నాం. దానికి తగ్గట్టు ఈ ప్రజల్ని తరలించడం కోసం దాదాపు 10,000 మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలు తరలించడం కోసం 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. నర్సాపురం 8, మొగల్తూరు 8 ఏర్పాటు చేయడం జరిగింది. మన నర్సాపురం బియ్యపు తెప్ప దగ్గర నుంచి బియ్యపు తెప్ప, సినిమైన వాళ్ళంక, వేములది ఈస్ట్, వేములది వెస్ట్, పెదమైన వాళ్ళంక ప్రాంతాల్లో, అదేవిధంగా మొగల్తూరుకు సంబంధించి కేపీపాలెం, పేరుపాలెం, మోళ్ళపర్రు, పాతపాడు ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడికి ప్రజలందరినీ తరలించడం కోసం మళ్ళీ ప్రత్యేకమైన బృందాలను కూడా ఏర్పాటు చేసిన 250 మందికి ఒక్కొక్క టీంని, ఆ టీంలో రెవెన్యూ, పోలీసు, అదేవిధంగా మనకి ఐసిడిఎస్, ఎన్ఆర్జిఎస్, డిఆర్డిఏ నుంచి కూడా స్టాఫ్ ఉంటారు, సెర్ప్ స్టాఫ్. వాళ్ళందరినీ కూడా ఇక్కడ ప్రజలు వాళ్ళ ద్వారా తరలించడం జరుగుతుంది. అదేవిధంగా పునరావాస కేంద్రాలు కూడా మెడికల్ క్యాంప్స్ అన్ని కూడా పెట్టి ఫుడ్, మిల్క్, పిల్లలకు కావాల్సినవి, అదేవిధంగా లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే పాలిచ్చే తల్లులు ఉన్నారో, గర్భిణీ స్త్రీలు, వాళ్ళందరినీ కూడా తరలించి వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ చర్యలు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ప్లేస్లో కూడా మనం ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ టీంలు రావడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ టీంతో మేము పర్యటించడం జరిగింది. నేను, అదేవిధంగా పోలీసు, ఫైరు, ఎన్డీఆర్ఎఫ్ టీంతో మేము అన్ని చోట్ల పర్యటించడం జరిగింది. ఈ 2 మండలాల్లో అన్ని సైక్లోన్ షెల్టర్స్ కూడా మేము టచ్ చేసాము. అక్కడకు ఏ విధమైన వచ్చినా, ప్రజలకు ఇబ్బంది వచ్చినా వాళ్ళని తరలించడానికి వాళ్ళ సహాయంతో మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ రోడ్లు బ్లాక్ అయినా వాటి దగ్గర ఇమీడియట్గా చెట్లు కూడా తొలగించడానికి జేసీబీలు, అదేవిధంగా పవర్ సాస్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారు దీని మీద ఈరోజు రివ్యూ తీసుకుని అందరికీ సూచనలు ఇచ్చారు. మరి మా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇవన్నీ కూడా మేము రెడీ చేసుకున్నాం. ట్రాక్టర్లు, జేసీబీలు, పవర్ సాస్లు, ఇవి చాలా మనకి కమ్యూనికేషన్ పునరుద్ధరించడానికి అవసరం. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు కూడా సపరేట్ కంట్రోల్ రూమ్ పెట్టారు. అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మండల కేంద్రంలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాము. ఎవరికి ఏ విధమైన కంట్రోల్ రూమ్ నెంబర్లు కూడా డిస్ప్లే చేస్తాము. ఎవరికి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా సరే కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి సహాయాన్ని పొందొచ్చు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.